మన గొప్ప కాపరి, మన ప్రధాన కాపరి, మన ప్రభువు, మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. ఆ గొప్ప దేవుడు మన బ్రతుకులలో ఏమీ లేకుండా కాపాడే దేవుడు. శత్రువుల ఎదుట మనకు భోజనాన్ని సిద్ధపరిచే దేవుడు. రాత్రంతా మంచి నిద్రనిచ్చి ఎందరికో లేని ఈ నూతన దినాన్ని మనకు అనుగ్రహించినందుకై సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్య ఒక్కరికే చెల్లునుగాక. ఆ కృపా క్షేమములు మన వెంట వచ్చినట్లుగా సహాయం చేసే ఆ తండ్రి ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. కీర్తనలు 89వ కీర్తన 24వ వచనము. నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి తోడై ఉండును, నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చించబడును. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ కీర్తన ఎజ్రాహీయుడైన యోతాను గారు రచించిన కీర్తన. అయితే ఈ కీర్తన అంతటిలో దావీదును గూర్చిన వివరాలు మాత్రమే ఎక్కువగా కనబడతాయి. దావీదు జీవితంలో దేవుడు చేసిన గొప్ప మేలులు, గొప్ప ఆశీర్వాదాలు యోతాను గారు ఎత్తి ఈ కీర్తనలో అనేకం రాశారు. ఇప్పుడు మనం చదువుకున్న ఈ వాగ్దానం కూడా దావీదు గారి గురించి చెప్పబడింది. పరిశుద్ధ లేఖనాలలో ఉన్న వాగ్దానాలన్నీ క్రీస్తు యేసునందు అవునన్నట్లుగా ఉన్నాయి. ఈ దినాన్న దేవుడు మనకిచ్చిన వాగ్దానం, నా విశ్వాస్యత, నా కృప అతనికి తోడుగా ఉంటుంది, అతని కొమ్మును నేను హెచ్చిస్తాను. ఇది దావీదుని గురించి చెప్పిందైనా ఈ దినాన నా ప్రియ సహోదరి, సహోదరుడా, నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఆయన విశ్వాస్యతను బట్టి, ఆయన కృపను బట్టి దేవుడు నీకు తప్పక తోడుగా ఉంటాడు. నీవు ఆయన యందు విశ్వాసం ఉంచితే నీ కొమ్ము హెచ్చించబడునుగాక. దావీదు దేవునికి హృదయానుసారుడైన మనుష్యుడు. ఎందుకయ్యారు అనంటే, దావీదు దేవునికి తన హృదయంలో మొట్టమొదటి స్థానాన్ని ఇచ్చారు, గొప్ప విలువనిచ్చారు. దావీదు దేవునికి తన జీవితాన్ని సమర్పించుకున్నారు. అయినా గాని దావీదు కూడా మన వంటి స్వభావం కలిగిన వాడే కదా. ఒకానొక పరిస్థితులలో అతను చేయకూడని తప్పు చేశాడు. అయితే సౌలు తప్పు చేసి దేవుని దగ్గర విధేయత చూపించలేదు గాని దావీదు దేవుని పాదాలు పట్టుకుని పశ్చాత్తాపపడ్డాడు. ప్రభువా, నీ సన్నిధిలోంచి నన్ను త్రోసేయొద్దయ్యా, నీ పరిశుద్ధాత్మ నా దగ్గర నుంచి తీసేయొద్దయ్యా, నీ రక్షణానందం నాకు దయచేయ్యా అని దేవుని దగ్గర పశ్చాత్తాపపడ్డారు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, తప్పు చేయనోళ్ళు, పాపం చేయని వారు ఎవ్వరూ లేరు. అలాగని తప్పు చేయమని, పాపం చేయమని నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాను అనుకోవద్దు. నువ్వు చేసిన తప్పులు బట్టి, నీ పాపాలను బట్టి దేవుని దగ్గర పశ్చాత్తాపము పడితే లేఖనం చెప్తుంది, పాపముల నిమిత్తమై పరిహారము నొందినవాడు కనికరించబడతాడు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి తమ పాపములను ఒప్పుకుంటారో ఆయన నమ్మదగిన దేవుడై ప్రతి పాపము నుండి, సకల దుర్నీతి నుంచి మనలను విడిపిస్తారు, మనలను క్షమిస్తారు. అంతేకాదు తన విశ్వాస్యత, తన కృప మనకు తోడుగా ఉండునట్లుగా ఆయన చేస్తారు. ఆ తరువాత నువ్వు ఆయన యేసుక్రీస్తు ప్రభువు నీతి మార్గమును నువ్వు నడిచినట్లయితే తప్పక నీ కొమ్మును ఆయన హెచ్చిస్తారు, నిన్ను ఆశీర్వదిస్తారు. ఆయన మహిమ నీ మీద ఉదయించినట్లుగా చేస్తారు. నువ్వు ఆశీర్వదించబడాలని, నువ్వు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు. అబ్రహామును దేవుడు ఆశీర్వదించారు, యోసేపును ఉన్నతమైన స్థితిలో ఆయన ఉంచారు. దానియేలును దేశం కాని దేశంలో 4 తరాల వరకు 4 రాజులు మారినా గాని దానియేలును ఒక ఉన్నతమైన ప్రధానమంత్రిగా ఆ బబులోను దేశంలో దేవుడు ఆశీర్వదించారు. ఆయన నిన్ను కూడా ఆశీర్వదించాలి, నీ కొమ్ము హెచ్చించబడాలని ఆయన ఇష్టపడుతున్నారు. ఆయన విశ్వాస్యత, ఆయన కృప నీకు తోడుగా ఉంటుంది. నువ్వు చేయవలసిన పని ఏంటి అంటే ఆయన దగ్గర పశ్చాత్తాపపడాలి, ఆయన ఎదుట సాగిలపడాలి. దావీదు వలె, ప్రభువా, నేను చేసిన తప్పిదయ్యా, నీ సన్నిధి నుంచి నన్ను తోసేయద్దు ప్రభువా, నీ రక్షణానందం నాకు దయచే తండ్రి. దేవుని పాపంలో పుట్టాను, పాపంలో పెరిగానయ్యా, నన్ను క్షమించు ప్రభువా అని ఆ యేసు ప్రభు దగ్గరకు వచ్చి నువ్వు పశ్చాత్తాపపడినట్లయితే నిశ్చయముగా ఈ దినమున ఆయన విశ్వాస్యత, ఆయన కృప నీకు తోడుగా ఉండునుగాక. మరి నిశ్చయముగా నీ కొమ్ము హెచ్చించబడునుగాక. అనేక మంది ముందు ఎక్కడైతే నువ్వు తలదించుకున్నావో,
అదే ప్రదేశంలో నీ తల ఎత్తే దేవుడు యేసుక్రీస్తు ప్రభు. నువ్వు పొందిన అవమానములకు ప్రతిగా భూదండను ధరింపజేసే దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆ దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నారు. ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకో. యేసయ్యను మహిమపరచు. తప్పక దేవుడు నిన్ను దీవించునుగాక. నీ సరిహద్దులను విశాలపరచునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన దేవా, జీవము కలిగిన మహా తండ్రి, నీకు వందనాలు ప్రభువా. మీరిచ్చిన ఈ వాగ్దానములను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానములన్నీ క్రీస్తులో అవునన్నట్టుగా ఉన్నాయి కనుక క్రీస్తును మేము కలిగి ఉండి ప్రభు నీ ఎదుట ప్రభు మమ్మ పాపములను మేము ఒప్పుకొనగలుగుటకు, పశ్చాత్తాపడగలుగుటకు, నీ దగ్గర పరిహారము నొందగలుగుటకు కృప దయచేసి, నీ విశ్వాస్యత, నీ కృప మాకు తోడుగా ఉండినట్లు కృప దయచేసి మహిమ పొందుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.